హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఉప్పుడు పిండి ఎలా చేయాలో చూసేద్దాం. ఉప్పుడు పిండి కోసం బియ్యంని కడిగి ఆరబెట్టి పక్కన ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాకు మరియు పల్లీలు, శనగపప్పు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి, ఎల్లిపాయలు. ఇప్పుడు నానబెట్టి ఆరబెట్టుకున్న బియ్యాన్ని కొద్దిగా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకోవాలి. పిండి అనేది సపరేట్ అయిపోవాలి. బియ్యంని ఎక్కువ మిక్సీ పట్టకూడదు, కొంచెం బరక ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 గ్లాసెస్ బియ్యపు రవ్వ వేసుకొని చక్కగా వేయించుకోవాలి. బియ్యపు రవ్వని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి, కలపకుంటే తొందరగా అడుగంటుకుపోతుంది, టేస్ట్ అనేది బాగుండదు. ఇలా వేయించుకున్న తర్వాత కాసేపు చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత నానబెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. శనగపప్పు లేదా పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఉల్లాకు, కరివేపాకు అండ్ స్పైసీనెస్కి తగినంత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. అండ్ దంచిన వెల్లుల్లి వేసుకోవాలి, చక్కగా కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ అండ్ క్యారెట్ వేసుకోవచ్చు. ఉల్లాకు వేసుకున్నాం కాబట్టి ఆనియన్ అనేది వేసుకోలేదు. ఉల్లాకు వేయని వారు ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఈ బియ్యపిండి ఉప్మా చేసిన తర్వాత 1 గంట తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇందులో 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసుల బియ్యపిండికి 4 గ్లాసుల వాటర్ వేసుకున్నాము. వాటర్ అయితే కరెక్ట్ కొలతలతోనే వేసుకోవాలి, లేదా మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకుంటే గట్టిగా అవుతుంది. టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ ఉందా లేదా కొద్దిగా టేస్ట్ చూడాలి. సాల్ట్ లేకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని కాసేపు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఉప్పుడు పిండిని పొడి ఉప్మా లేదా బియ్యం రవ్వ ఉప్మా అని కూడా పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడైతే వాటర్ మరిగిపోయినాయి. మా సైడ్ అయితే ఎసరు వచ్చిందంటారు. అండ్ ఇందులో వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేకుంటే ఉండలు కడుతుంది. బియ్యం రవ్వ వాటర్లో మంచిగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి, వీడియోలో చూపించిన విధంగా. ఈ బియ్యం రవ్వ ఉప్మా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఉప్పుడు పిండి తెలుసో కామెంట్ చేయండి. ఇదైతే పాతకాలం నాటి హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే మనం బియ్యంని వాష్ చేసుకొని ఆరబెట్టి మిక్సీ పడుతున్నాం. కానీ మన అమ్మమ్మలు, నానమ్మలు అయితే ఇసిరేవాళ్ళు, ఇసురవుతుతో. ఆ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ ఉప్పుడు పిండిని మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకుంటాము, లేదా మా మమ్మీ శనివారం ఫాస్టింగ్ ఉంటుంది, నైట్ చేసుకుంటాం. ఇందులో సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉన్నా కానీ నిలువ పచ్చళ్ళతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రోటీ పచ్చళ్ళతో కూడా బాగుంటుంది. ఉప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.